దసరా సందర్భంగా హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందుకు అనుగుణంగా సోమవారం రేటిఫైల్ బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డ్రా కూపన్ తీసి 10 మంది విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రీజనల్ మేనేజర్ కుషుష్ ఖాన్ పాల్గొని మాట్లాడుతూ ఒక్కో విజేతకు 9,900 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని, 5 మహిళలు 5 పురుషులను డ్రా ద్వారా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంఓ ఎస్ భీమ్ రెడ్డి, కూకట్పల్లి డిప్యూటీ ఆర్ఎంఓ ఆర్ కవిత, చెంగిచెర్ల డిఎంకే కవిత, ఉప్పల్ డిఎం హెచ్ శ్రీనివాస్, సిఐలు జి శ్వేత, ఎస్ స్వాతి, ఆర్బీఎస్ స్టేషన్ మేనేజర్ డిఎన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఈ రోజు మనం గతంలో ఉన్న లక్కీ డ్రా అయితే పెండింగ్ ఉందో కండక్టర్. సో మీ అందరికీ మరొకసారి గుర్తు చేయాల్సింది ఏంటంటే ఈ లక్కీ డ్రా మన దసరా సందర్భంగా చేయడం జరిగింది. దాంట్లో 5 మేల్ 5 ఫీమేల్ ఎంప్లాయీస్ ని లక్కీ డ్రా చేయాలని కార్పొరేషన్ డిసైడ్ చేశారు. ఈచ్ లక్కీ డ్రా కి అమౌంట్, ఈచ్ ప్యాసింజర్ లక్కీ విన్నర్ అమౌంట్ వచ్చేసి 9,900 అండి. 9,900 రూపీస్ is the amount being paid to an award being paid to the lucky traveler. So మన సిటీలో I think maximum ticket amount will be 80 to 90 rupees. So దానికి కూడా lucky draw. ప్రయాణం లేడీస్ ప్రయాణం ఉచితంగా చేసినప్పటి నుంచి చాలా ట్రాఫిక్ పెరిగింది అనేది ఒక వాస్తవం. ఈ మే లోపు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నది నో క్లాబ్స్. అదే గవర్నమెంట్ ఇంకా చేస్తున్నారు అబ్బా మీకోసం. సో ఒక 1050 బస్సులు యాడ్ చేయబోతున్నది మనకు ప్యాసింజర్స్.